ఇందిర చావును భువనేశ్వర్ అడ్డుకుంది. భువనేశ్వర్ చచ్చిపోయింది. ఏంటి? భువనేశ్వరి చచ్చిపోయిందా? నేను చెప్పాను నీకు, పోయావు, చచ్చిపోయావు. ఆ భువనేశ్వరి పేరు ఓటర్ లిస్ట్ లో ఉండదు కదా? ఉండదు, ఉండదు. బీద బిక్కి కోసం పావలా ₹10 తీసుకుని వాదించే భువనేశ్వరి ఇక భూమి మీద ఉండదు, ఉండదు, ఉండదు. నేను పిల్లని చంపించి ఆ దుఃఖంతో తల్లిని చచ్చేలా చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు తల్లిని చంపేసి ఆ దిగులతో పిల్ల చావుకు ముహూర్తం పెట్టావు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. కుమార్, ఇప్పుడే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికి ఎలాంటి అనుమానం రాకూడదు. ఉండు, ఉండు, ఉంచుకో, ఉంచుకో. ఈ కట్టను ఖర్చు పెట్టే లోపల ఆ భువనేశ్వరి కట్టెల్లో కాలి మట్టిలో కలిసిపోవాలి. వెళ్ళు, త్వరగా వెళ్ళు, ఎవరు చూడకూడదు. భువనేశ్వరి, ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతావు అనుకోలేదు. ఇప్పుడు నేను కూడా వీడలాగా అనాథనైపోయాను. ఎంతమంది మేమిక్కడుంటే నువ్వు అనాథ అయిపోయినట్ట పెట్టి మీ అమ్మ ఎక్కడికి పోలేదు. ఇక్కడున్న ప్రతి పాపంలోనూ ఉంది.
అవునిందు, భువనేశ్వరికి చావు లేదు. నీతి ఎక్కడుంటుందో అక్కడ భువనేశ్వరి ఉంటుంది. అన్యాయంపై తిరుగుబాటు చేసిన ప్రతి ఆడది భువనేశ్వరి. కళ్ళు తుడుచుకో. చూడు, పిల్లలంతా ఎలా బాధగా నిలబడ్డారు. నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా? ఆ పిల్లల్ని ఎవరో ఓదారుస్తారు? భువనేశ్వరి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. దీప్తి, పాలు తాగు. కథ చెప్తే తాగుతాను. ఇన్ని కథల పుస్తకాలు పెట్టు కూర్చొని నన్ను కథ చెప్పమని అడుగుతావేంటి? నాకు కథలు చెప్పటం రాదుగా. మరేమొచ్చు? వినటం వచ్చు. ఇంద పాలు తాగు. మరి కథ? నీకు బోలెడు కథలు చెప్పాను కదా, ఇప్పుడు కథ వద్దులే, పొడుపు కథ చెప్తాను. భలే భలే. కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు. ఏంటవి? తెలీదు. కళ్ళు. భలే భలే. ఇంకొక చెప్పు. ఒక్కటే చెప్తాను, ఇంకడకూడదు. అలాగే. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు, మనవలు బొమ్మరాళ్ళు. ఏమిటది? తెలీదు. పనస పండు. అయితే అది తెలుసు. ఇంక చాలే, పాలు తాగి వెళ్ళి పడుకో. గుడ్ నైట్ డాడీ. గుడ్ నైట్. ఇందా ఈ బుక్స్ తీసుకుని వెళ్ళు. అతయ్య, అమ్మమ్మలు బామ్మలు తాతయ్యలు వీళ్ళు లేకపోతే జాతి సంస్కృతి సంప్రదాయం ఎప్పుడో చచ్చిపోయేవి. అలా చచ్చిపోనిస్తుందా జాతి? వాటిని ఎప్పటికప్పుడు అలా రక్షించుకుంటూనే ఉంటుంది. అతయ్య, నేను మీకు ఎంతో రుణపడి ఉన్నాను. నేను స్నేహం చేసుకున్నందుకు నా బిడ్డకు మీరు సేవ చేస్తున్నారు. అదేం మాట? దీప్తి నా మనవరాలు, దానికి నేను సేవ చేయటం ఏమిటి? అతయ్య, నేను గనక మరో పెళ్లి చేసుకుని ఉంటే వచ్చే అమ్మాయి స్నేహలాగా దీప్తిని చూసుకుంటుందా? సత్యనారాయణ, ఆడవాళ్ళందరూ అసూయ పరులు అనుకోవటం తప్పు. వాళ్ళల్లో అనసూయలు కూడా ఉంటారు. అలాంటి అమ్మాయి నీకు భార్య అయితే నీ కూతురికి మళ్ళీ అమ్మ ఒడి దొరికినట్టే. నాకు అత్తయ్య ఉండి అమ్మలా ఆలోచిస్తున్నారు. అప్పుడే ఊహల ఉయ్యాలెక్కి పెళ్లి పేరంటోని వెళ్ళిపోకండి. వెళ్ళిపోవటం లేదు, నిన్నో ఇంటివాణ్ణి చేసి ఈ ఇంట్లోనే ఉండిపోవాలనుకుంటున్నాను. నువ్వు పెళ్లి ఊసెత్తావు చూడు, అదే నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. శారద కుటుంబాన్ని తన కుటుంబంగా భావించి రేఖా వాళ్ళకి తల్లిలాగా ఉందే జ్యోతి, ఆమె నీకు మంచి భార్య అవుతుంది. నువ్వు సరేనంటే చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతాను. అత్తయ్య, తొందరపడద్దు. నేను బాగా ఆలోచించుకోవాలి. దానికి కొంత టైం కావాలి. సత్యనారాయణ, పెళ్లి మాట నీ నోటెమట వచ్చిందంటే పెళ్లి ఆలోచన నీ మనసులోకి వచ్చిందని అర్థం. ఇందాక దీప్తికి పొడుపు కథ చెప్పాను కదా, పొడుపు కథ అంటే విప్పగలం చెప్పగలం. నిజానికి జీవితాన్ని మించిన పొడుపు కథ ఏముంది? ఏమో, నీ బతుకు జ్యోతి బతుకు విచిత్రంగా ముడిపట్టమే సరికొత్త పొడుపు కథేమో. పిన్ని గారు రామ్మా. ఇదిగోమ్మా, అక్కడ కూర్చుని ఆడుకోండి. అలాగే. పోమ్మా, వర్షం తీసుకుని ఆడుకో. కూర్చోమ్మా. బాగున్నావమ్మా? ఎప్పుడొచ్చారు తిరుపతి నుంచి? పొద్దున్నే. ప్రయాణం బాగా జరిగిందా? కొండ మీద జనం ఎక్కువగా ఉన్నారా? తిరుపతి కొండ మీద జనం తక్కువగా ఉన్నది ఎప్పుడు? ఎంతమంది జనం వెళ్ళినా అంతమందిని ప్రత్యేకంగా అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు ఆ కలియుగదేవ వెంకటేశ్వర స్వామి. జ్యోతి, పక్కింటి ఆవిడ వచ్చారు, ప్రసాదం తీసుకురామ్మా. అలాగేనమ్మా. వంటైందా? ఎక్కడా? ఇప్పుడే ఆయన బట్టలన్నీ ఉతికి ఆరేశాను, లేకపోతే ఆయన నన్ను ఉతికి ఆరేస్తారు. మగాళ్ళు కదా, సంపాదిస్తున్నారనే గర్వం.
వస్తాను. ఎక్కడి పని అక్కడే ఉండిపోయింది. అలాగే. అమ్మా, సూర్య విజయవాడ నుంచి రావడానికి ఇంకా 2 రోజులు పడుతుంది. కాసేపు ఉండి తులసికి మంజుకి నేనే తీసుకెళ్లి ప్రసాదం ఇచ్చొస్తాను. అలాగే అమ్మా. రామంజు, మీ ఇంటికే బయలుదేరుతున్నాను. ఈలోగా నువ్వే వచ్చావు. వదినా, ఏమైంది మంజు? ఎందుకు ఏడుస్తున్నావు? నీకు అశోక్కి మళ్ళీ గొడవ జరిగిందా? అలాంటిదేం లేదు వదినా. కానీ కానీ ఏంటో చెప్పు. భువనేశ్వరి గారిని ఎవరో చంపేశారు. ఏమిటి, భువనేశ్వర్ గారిని చంపేశారా? ఎవరు? ఇంత దుర్మార్గానికి పాల్పడింది ఎవరు? తెలీదు. ఇందిని చంపాలని ప్రయత్నించారు. కూతుర్ని రక్షించి భువనేశ్వరి గారు పనైపోయారు. పాత ముక్కు ఉండిపోయిందని తిరుపతి వెళ్ళొచ్చాం. మనకున్న దిక్కుని పోగొట్టుకున్నాం. చివరి క్షణాల్లో ఆవిడ దగ్గర ఉండలేకపోయాం. అవునమ్మా, ఆవిడ ముఖం చూడటానికి కూడా నోచుకోలేకపోయాం. నీకెంత మేలు చేశారు ఆవిడ. మంచి వాళ్ళంటే దేవుడికి ఇష్టం. అందుకే పని కట్టుకుని వాళ్ళని తమ దగ్గరికి తీసుకెళ్లిపోతాడు. భువనేశ్వరి ఆంటీకి నేనంటే ఎంతో ఇష్టం. పాపం, ఇందిర ఎంత బాధపడుతుందో. తల్లి పోయింది, తండ్రి ఉన్నా లేనట్టే. మనం వెళ్ళి ఇందిని ఓదార్చుదాం. నిజమే జ్యోతి, పేగు తెంపుకుని పుట్టిన బిడ్డ కోసం ప్రాణమే అడ్డేసింది భువనేశ్వరి. వెళ్ళిందిని పలకరిద్దాం పదండి. రేఖ, పాపతో ఆడుకుంటే ఇక్కడే ఉండు, మేము వెళ్ళేసి వస్తాం. పద. ఊరుకోయింది. ఎంత ఏడ్చినా పోయినమ్మ తిరిగి రాదు కదా. ఆంటీ, మా అమ్మ ఎవరికి ఏం ద్రోహం చేసిందని అణగారిన జీవితాలకు చేయూతనివ్వడం కోసమే కొందరు పుడతారు. అది ఇంకొందరికి నచ్చదు. బిందు, సార్. బిందు, ఊరుకోమని చెప్పడం సులువే. అమ్మ పోయిన దుఃఖం ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అమ్మ అనేది మనల్ని మరో లోకం నుంచి ఈ లోకానికి తీసుకువచ్చే పుష్పక విమానం. అమ్మా ఇందిరా, ఇందు, జ్యోతి, జ్యోతి, ఊరుకోయిందో. మా అమ్మ. ఇందిరా, ఊరుకోమ్మా. అర్జెంటుగా ఆవిడతో మాట్లాడాలి. సెక్యూరిటీ, ఎస్ మేడం. ఆవిడ లోపలికి పంపించి నువ్వు కూడా వెళ్ళారా? అలాగే మేడం, రండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎందుకు ఈవిడ లోపలికి ఎలా తెలియదు? న్యాయం కోసం ఎప్పుడు ఎవరొచ్చినా ఈ భువనేశ్వరి ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని తెలీదు? తెలుసు మేడం. మా అమ్మాయి జ్యోతిని మీరే కాపాడాలి. తప్పక కాపాడతాను, దిగులు పడుతుంది. ఇందు, ఊరుకోమ్మా. ఈ కేసులో నిందితులుగా ఆరోపించబడిన జ్యోతిని, బ్యాంక్ జిఎంని నిర్దోషులుగా భావించడమైనది. మూర్ఖత్వంతో మంజు, అర్థం లేని అనుమానాలతో నువ్వు ఇలా విడిపోవాలనుకోవడం చాలా తప్పు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటే ఊరుకోవాలంటారా? అశోక్, మీ ఇద్దరి మనసులు కల్లోలంగా ఉన్నాయి. ఇప్పుడు నేనేం చెప్పినా మీకు అర్థం కాదు. ఇద్దరూ కలిసి ప్రశాంతమైన చోటుకి వెళ్ళి ఉండండి. గొడవలు వాటంతటవే మాయమైపోతాయి.
అసలు ఈ ఘోరం ఎలా జరిగిందండి? నేర ప్రవృత్తి పెరుగుతున్న ఈ ప్రపంచంలో మంచి వాళ్ళ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. జీవితం ప్రశ్నార్థకమైన ఆశ్చర్యార్థకమైన బతకడమే సమాధానం. బతుకంటే అన్ని ప్రశ్నలే. అంత తొందరగా దొరుకుతాయా సమాధానాలు? కన్ను తెరిచి కన్ను మూసేలోగా ఎన్నో పనులు చేసేవారు భువనేశ్వరి గారు. ఈవిడికి మాయలొచ్చా లేక మ్యాజిక్ తెలుసా అని ఆశ్చర్యపోయేదాన్ని. మాయలు మ్యాజిక్లు చేయడానికి ఆవిడ మంచి వాళ్ళను తీసుకుపోయే మాయదారి దేవుడు కాదమ్మా, మంచి మనసున్న మనిషి. ఏం లాభం అంటే రాబోయే పడిలో పడకుండానే 100 ఏళ్ళు నిండిపోయాయి భువనేశ్వరి గారికి. గధవ పనులు ఎవరైనా చేయగలరు, త్యాగాలు కొందరే చేయగలరు. సమాజం కోసం అలాంటి ఎన్నో త్యాగాలు చేసింది భువనేశ్వరి. ఏం చేసి ఏ లాభం సార్? కొందరు స్వార్థానికి బలైపోయింది మా అమ్మ. కింద కన్నీటికి మనుషుల్ని బతికించే శక్తే ఉంటే ఆవిడ వల్ల సాయం పొందిన వాళ్ళందరి కన్నీరు కలిసి తిరిగి ఆవిడని బతికించి ఉండేది. కన్నీటికే కనుక అంత శక్తి ఉండుంటే మంచితనంలాగే అది కరువైపోయేదమ్మా. బాధపడకిద్దు, నిన్ను ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. ఇందు, మన కళ్ళు ఒకదాన్నొకటి చూడలేవు. రెండూ కలిసి ప్రపంచాన్ని చూస్తాయి. శరీరానికి ఎక్కడ గాయమైనా, రూపం లేని మనసు బాధతో మూలిగినా కళ్ళే ఏడుస్తాయి. ఇందు, నిన్ను కన్న తల్లి, నాకు ఆత్మీయురాలు ఈ భువనేశ్వరి. ఆమె మనకు దూరం అవడం తీరని కష్టం, ఆరని కాష్టం. ఇందు, నువ్వు చిన్నదానివి. నీకు బాధ కలిగినప్పుడు నిన్ను ఊరడించడం మా అందరి ధర్మం. ఈ భూమి మీద పుట్టిన చెట్టు చేమ ప్రతి ప్రాణి ఎప్పుడో అప్పుడు చనిపోతుంది. నువ్వు నేను ఇక్కడున్న వాళ్ళందరం ఏదో ఒకరోజు చనిపోతాం. పుట్టడం నిజమైతే చచ్చిపోవడం కూడా నిజమే. ఈవేళ భువనేశ్వరి పోవడం మనందరికీ అతిపెద్ద దుఃఖం. రేపటికి తగ్గుతుంది, ఎల్లుండికి పాతబడుతుంది. పోయిన వాళ్లను ముందుగా నెలకోసారి గుర్తు చేసుకుంటాం, తర్వాత ఏడాదికోసారి. మన మనస్సుకు కలిగిన దుఃఖం కూడా చేతికో కాలికో తగిలిన గాయం లాంటిదే. క్రమేపీ తగ్గిపోతుంది. నా మాట విను, కళ్ళు తుడుచుకో.